హెచ్సియులో విద్యార్థుల నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా విద్యార్థులు దీక్ష కొనసాగిస్తున్నారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం ఆపేది లేదంటున్నారు స్టూడెంట్స్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణానికి సంబంధించింది దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత 4 రోజుల నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళు షుగర్స్ లెవెల్స్ తగ్గిపోయినప్పటికీ రోహిత్ వేములకు సంబంధించిన మరణానికి ఎవరైతే కారకులైనారో వాళ్ళపైన చర్యలు తీసుకునేంత వరకు మేము దీక్ష విరమించేది లేని చెప్తున్నారు. ఇంతకుముందే డాక్టర్లు వచ్చి కూడా వైద్య పరీక్షలు కూడా చేశారు. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్ప విరమణ చేసేది లేదని చెప్తున్నారు. మనతో పాటు దీక్ష కూర్చున్న వాళ్ళు కొంత ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఎప్పటి వరకు చేశారు? మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మొట్టమొదట వైస్ ఛాన్సలర్ని తొలగించి ఆయన అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టినప్పటికి కూడా ఈరోజు దాదాపు 3వ రోజు అవుతూ ఉంది. ఇది 4వ రోజు హంగర్ స్ట్రైక్ మేము చేస్తూ ఉన్నాము. 4 రోజుల నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. ఆయన్ని తొలగించకుండా ఏదో 8 లక్షలు మేము రోహిత్ ఫ్యామిలీకి ప్రకటించామని చెప్పేసి చెబుతా ఉన్నారు. కంటి తుడుపు చర్యగానే ఈ 8 లక్షలని మేము చూస్తూ ఉన్నాము. ఆ 8 లక్షలు మనిషి చనిపోయిన తర్వాత ఏ పాటికి రాదు. సో బండారు దత్తాత్రేయని, తర్వాత స్మృతి ఇరానీని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క తల్లికి ఫోన్ చేసి మాట్లాడాను అని చెప్తా ఉన్నారు స్మృతి ఇరానీ గారు. స్మృతి ఇరానీ, మేము అంటూ ఉన్నాము నీతో, ఇప్పుడు నువ్వు 5 లెటర్లు రాసి రోహిత్ మరణానికి కారణమైనావు. నువ్వు ఒక హత్య చేసి నువ్వు వాళ్ళ అమ్మతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ మదర్ కూడా చెప్పింది, నేను దొంగచాటుగా వీసీతో కానీ ఎవరితో కూడా మాట్లాడను. వాళ్ళైతే విద్యార్థులు ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు, అక్కడికే రండి మాట్లాడతానని వాళ్ళ అమ్మ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా నిన్న ఒక భరతమాత ఒక బిడ్డను కోల్పోయింది, తెలివైన బిడ్డని అని అంటా ఉన్నారు. భరతమాత బిడ్డను కోల్పోయిందని మీరు అన్నారు, కానీ మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? చెప్పండి. ఇన్ని రోజులుగా చేస్తున్నప్పటికీ ఒక వీసీ అనేవారు ఇంతవరకు ఇక్కడ రాకుండా మీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోవడానికి మీరు ఎట్లా చూస్తారు? వీసీ తప్పు చేశాడన్న విషయం తనకు తెలుసు కాబట్టి ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు. ఇంకొకటి, నరేంద్ర మోడీ గారు నిజంగా నిన్న అతను మాట్లాడినది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే అతడు ఈ 5 విద్యార్థులు వెలివేసినప్పటి నుంచి అతనికి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే MHRD 5 లెటర్లు పంపించిన తర్వాతనే వాళ్ళని వెలివేశారు. అన్నీ తెలిసి కూడా ఒక విద్యార్థి చనిపోయిన 3-4 రోజుల తర్వాత కన్నీరు పెట్టుకుంటే చనిపోయాడు భరతమాత బిడ్డ అని చంపింది ఎవరు ఆయనకు తెలీదా? తెలిసి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా వీసీని తొలగించేదాకా బండారు దత్తాత్రేయని, వీసీని, స్మృతి ఇరానీని వాళ్ళపైన యాక్షన్ తీసుకునేదాకా మేము ఈ నిరాహార దీక్షను విరమించేదే లేదని చెప్పేస్తున్నాం ఇక్కడ. ఇది మొత్తానికి అంటే రోహిత్ వేములకు సంబంధించిన కారకులు అయితే యూనివర్సిటీకి సంబంధించిన వీసీ, అదేవిధంగా మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ పైన వీళ్ళందరిపైన కూడా అట్రాసిటీ కేసు పెట్టి 3-4 రోజులు అవుతున్నా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేసి రోహిత్ వేములకు సంబంధించిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు అక్కడి నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా మా వరకు వస్తేనే తప్ప మేము దీక్ష విరిస్తాం, లేకుంటే ఏది ఏమైనప్పటికీ దీక్ష విరమించేది లేదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.